దేవునిని అంగీకరించారు. దేవుని మాటను అంగీకరించలేదు దేవుని ప్రజలు. ఆ దేవుని మాటనే జీవముగా వారి ముందు వచ్చి నిలబడితే శరీరధారిగా ఆయన నోటి నుండి దేవుని మాటలు అందిస్తుంటే వారు సహించలేకపోయారు. ఇది విగ్రహారాధన, నాట్ ద వర్షిప్ ఆఫ్ ద లివింగ్ గాడ్. వర్షిప్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే ఆయన మాట మనం అంగీకరిస్తాం, భయముతో స్వీకరిస్తాం. ఐడోలేటరీ అంటే దేవుని మాటను ఆయన నామమును మనం ఉపయోగించుకుంటాం, మన ఇష్టారాజ్యం, అది విగ్రహారాధన. అలాగా మనం చేయకూడదు. ప్రభు యూదులను, పరిసయ్యులను, శాస్త్రులను, యాజకులను అంటున్నాడు, ఒక గిన్నె దోపుతోనూ నిండి ఉన్న అజితేంద్రియంతోనూ నిండిన మురికి గిన్నె మీరు లోపల శుభ్రం చేస్తారా ఫస్ట్ యూస్ చేసుకోవటానికి, లేకపోతే బయటంతా శుభ్రం చేసి లోపల మురికితో అదే కుళ్ళుతో మళ్ళీ వండుకొని తింటారా? బయట ఉండని బిడ్డలారా, బయట సంగతి వదిలేని, లోపల మాత్రం శుభ్రం చేసుకోండి. లోపల శుభ్రం చేస్తే బయట కూడా శుభ్రం అయిపోతుంది. కానీ బయట మాత్రమే శుభ్రం చేస్తే లోపల శుభ్రం అవ్వడం కష్టం, ఇంపాసిబుల్. మీరు జబ్బు పడి చచ్చిపోతారు. కాబట్టి మన హృదయము లోపల ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ రక్షణ మనకుంటే శారీరక స్వస్థత, శారీరక రక్షణ ఇయ్యడా దేవుడు? ఇస్తాడు. కానీ మన మనసు, మన హృదయం ఆత్మీయ స్వస్థత కొరకు అపేక్షించాలి, ఆశపడాలి మిగుల. ఆత్మీయ జీవితం మనకి ఇష్టం ఉండదు, శారీరక జీవితం మనకి ఇష్టం. ఆత్మీయ ఆరోగ్యం గురించి, స్వస్థత గురించి మనకేం వాల్యూ ఉండదు. ఆత్మీయ స్వస్థత గది ఎట్లుంటుంది? ఆత్మీయ ఆరోగ్యమా ఉంటే ఏమవుతుంది? బువ్వ పెడుతుందా ఆత్మీయ ఆరోగ్యం? ఏమైనా ఉద్యోగం ఇస్తుందా? పిల్లల చదువులు చదివిస్తుందా ఆత్మీయ ఆరోగ్యం? మా కష్టాలని తీరుస్తుందా? అప్పులు తీరుతాయా? మా ఆర్థిక స్థితి మెరుగవుతుందా ఆత్మీయ ఆరోగ్యంతో? అదేమంటారంటే శరీరానుసారులు అంటారు వారిని. శరీరానుసారులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, దేవునితో సమాధానమును అయి ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు ఏంటంటే నా ఆత్మ రక్షించబడాలి, నా హృదయము పరిశుద్ధంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఇది ఆత్మానుసారమైన మనస్సు. అప్పుడు శరీరానికి కావలసిన అవసరతలు అవన్నీ దేవుడు ఇస్తాను అంటున్నాడు. మీ పరలోకపు తండ్రి మీరు అడగకుండానే ఇస్తాడు. హీ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నెసెసిటీస్ అన్నాడు దేవుడు. మీరు మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. అది మీరు చేసే పని. బలవంతంగా దేవుడు తిప్పుకోడు, మీరు తిప్పాలి. తిప్పి ఆయనకు అప్పగించాలి, చాలు, ఆయన చూసుకుంటాడు, ఇక ఆయన నడిపిస్తాడు. అది రక్షణ. ప్రభు వైపు చూచినప్పుడే మనకు రక్షకుడు, మనకు రక్షణ. మన ఆత్మీయ రక్షణ, ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ ఆరోగ్యం ఉంటేనే మనకు నెమ్మది, సంతోషము, సంతృప్తి. లేకపోతే మనకు తృప్తే ఉండదు, తృప్తే ఉండదు. అబద్ధాలు, మోసాలు, కుయుక్తి, తంత్రాలు, పన్నాగాలు, కష్టము, శ్రమ, మన ప్రయాస, అలాంటి జీవితం మనకి దేవుడు ఇవ్వలేదు. మనం రక్షణానందముతో ప్రభువునందు జీవించడానికి దేవుడు పిలిచాడు.